మనం శకుంతల కథ గురించి చెప్పుకుంటున్నాం కదా. స్త్రీ జీవితంలో విషాదాలు రెండు. ఒకటి తల్లిదండ్రులు లేకపోవడం. బాల్యంలో ఎవరికైనా సరే పిల్లలకి కావాల్సింది తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయత. పేదరికమా, ధనమా ఇవన్నీ కావు. ఏదో ఒక ఆలంబన, తల్లిదండ్రుల ఆలంబన. నిమిషం వాళ్ళు ఉన్నారన్న ధైర్యం ఉండాలి. యుక్త వయసు వచ్చాక భర్త చేదోడు వాదోడు ఉండాలి. ఇవి రెండూ లేక అవస్థలు పడిన స్త్రీ శకుంతల. ఆ విషయాన్ని మనకి వ్యాసమహర్షి తెలియచేస్తారు. నన్నయ్య ఆంధ్ర మహాభారతాన్ని అనుసృజనంగా, అంటే ఏంటి, దీన్ని సింపుల్గా ట్రాన్స్లేషన్ అని అనకూడదు. అనుసృజనం అంటే కేవలం చిన్న ఒక దారపు పోగును తీసుకుని ఒక వస్త్రాన్ని తయారు చేయడం అన్నమాట. అందులో ఏమిటి నువ్వు తీసుకున్నావు అంటే దారపు పోగే. అలాగా కేవలం వ్యాసమహర్షి యొక్క ఆలోచనని తీసుకుని మొత్తం తెలుగు వాళ్ళందరికీ అది అన్వయించేటట్లుగా, భవిష్యత్తు తరాలకు కూడా ఉపయోగించేటట్లుగా నన్నయ్య ఈ శకుంతల కథని తీర్చిదిద్దడం జరిగింది. ఇక్కడ శకుంతల మనం చెప్పుకున్నాం కదా, మేనకకి విశ్వామిత్ర మహర్షికి పుట్టింది. పుట్టంగానే దురదృష్టవంతురాలు కాబట్టి మాలిని నదీ తీరంలో ఆ ఇసుక మీద పడుకోబెట్టి మేనక వెళ్ళిపోతుంది. సరే, తపస్సు చేసుకుంటానని తండ్రి కూడా, విశ్వామిత్రుడు కూడా నిష్క్రమిస్తాడు. శాకుంతల పక్షులతోటి ఆమె రక్షించడం వల్ల కణ్వ మహర్షి ఆశ్రమానికి చేరుకుంది. అక్కడ కణ్వ మహర్షి అదుపాజ్ఞలు. ఆశ్రమాలు ఎప్పుడు కూడా అందంగానే ఉంటాయి. తోటి చెలికత్తులు ఉంటారు, ఏమీ ఒంటరితనం ఏమీ ఉండదు. మహర్షి ఎప్పుడు కూడా ఒక తండ్రిలాగా వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి చెడ్డలు బోధిస్తూనే ఉంటాడు. నియమబద్ధమైన జీవితం. ఈ రకమైన ఆశ్రమంలో పెరగడం వల్ల చాలా సౌశీల్యంగా, చాలా నమ్రతతో పెరిగింది. కానీ తల్లిదండ్రుల వలన వచ్చినవేమిటి? మేనక అప్సరస, గొప్ప అందగత్తె. అందులోనూ మామూలు సౌందర్యం కాదు, ఒక మహారాణికి ఉండవలసిన లక్షణాలు, ఒక తేజస్సు, ఒక అవయవ సౌష్ఠవం. ఇలాంటివి మనం మామూలు మహారాణి అయ్యేందుకు అవకాశం ఉండే స్త్రీలలో చూస్తూ ఉంటాం. మామూలుగా కూడా మనం మాటల్లో అనుకుంటాం, మహారాజులా ఉన్నాడు అతను, అతనేంటి చక్రవర్తిలా ఉన్నాడు, అతని హైటు, అవన్నీ చూసి చెప్తాం కదా. అలాగే స్త్రీల గురించి కూడా ఆ అవయవాల విధానం, మాట్లాడే తీరు, అవన్నీ కూడా ఆమెకి తల్లి దగ్గర నుంచే సంప్రదించినవి. చక్కటి రూపం, లక్షణం. అలాగని కణ్వ మహర్షి ఆశ్రమంలో పెరగడం వల్ల వినయం, విధేయత, ఇవన్నీ కూడా ఆమెతో వచ్చి చిలికత్తెలందరి మధ్య కూడా ఈమె ఎప్పుడూ కూడా ఒక మణిలాగా వెలుగుతూ ఆనందంగా తిరుగుతూ ఉండేది. ఇక్కడ పరిచయం చేస్తాడు నన్నయ్య. ఆది పర్వం 4వ ఆశ్వాసంలో నన్నయ్య మహాభారతంలో ఈ కథ ఇప్పుడు మొదలవుతుంది. ఆవిడ అందంగా చక్కగా ఆశ్రమంలో తిరుగుతూ ఉంటే అనుకోకుండా దుష్యంత మహారాజు కనిపిస్తాడు. అతను వేటకని వస్తాడు. మహారాజు లక్షణాలన్నీ ఎప్పుడు కూడా ఎవరు కూడా మహారాజుని నేను అని చెప్పుకోరు కదా. శకుంతల అతని వైపు చూస్తుంది. ఏమిటి, ఇంత సౌందర్యం ఉన్న పురుషుడు ఎక్కడ? ఆశ్రమాల్లో పురుషులు పెద్దగా రారు కదా, ఇతను ఆశ్రమంలోకి వచ్చాడేమిటి? చూడ్డానికి మహారాజులా ఉన్నాడే. ఇతని తేజస్సు ముందర మిగిలినవన్నీ వెలవెలబోతున్నాయే అని చెప్పేసి అనుకుని, ఇతను ఎవరో మహారాజు పొరపాటున ఇక్కడికి వచ్చాడు కణ్వ మహాముని ఆశ్రమంలోకి అనుకుని అతన్ని పలకరిస్తుంది. ముందర సిగ్గుపడుతుంది, తర్వాత మెల్లిగా పలకరించి మీరు ఎవరి కోసం వచ్చారని అడుగుతుంది. ఇలాగ ఆశ్రమంలో మీ పెద్దవాళ్ళు ఎవరు లేరా అంటే, మా నాన్నగారు కణ్వ మహర్షి, ఆయన పళ్ళు తేవడం కోసం వెళ్ళారు, మీరు కాసేపు ఇక్కడ కూర్చుని విశ్రమించవచ్చు, వచ్చేస్తారు ఆయన అని చెప్పేసి నెమ్మదిగా ఆయనకి సమాధానం ఇస్తుంది. దుష్యంతుడికి శకుంతలను చూడంగానే ఓ రకంగా మతిపోయింది. అంత సౌందర్యవతి, మహారాణి లక్షణాలు స్పష్టంగా కనపడుతున్నాయి.
రాజుల పిల్లే అయ్యి ఉంటుంది. కేవలం ఆశ్రమంలో పెరుగుతున్నంత మాత్రాన బ్రాహ్మణ పిల్ల అయ్యి ఉండాలి ఉండదు, రాజుల పిల్లే అయ్యి ఉంటుంది అని అతని ఆలోచనలు, అతని లెక్కలు అతను వేసుకుంటున్నాడు. సరే, ఆమె మాట్లాడుతున్న విధానం అవన్నీ చూసి మెల్లిగా ఆవిడ దగ్గర, అమ్మ ఎవరు నీ తల్లిదండ్రులు అని చెప్పేసేసి అడుగుతాడు. అడిగినప్పుడు ఇక్కడ శకుంతల చాలా ఔచిత్యం చూపిస్తుంది. అంటే మామూలుగా మా తల్లిదండ్రులు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, నేను అనాథ పిల్లని ఇలాగ చెప్పచ్చు కదా, అలా చెప్పదు. చెప్పకుండా ఏం చేస్తుందంటే, కణ్వ మహర్షి ఆశ్రమంలో నేను ఆయన కూతుర్లా పెరుగుతున్నాను, ఆయనకి పెంపుడు బిడ్డనే కానీ సొంత కూతుర్లా ఆయన నన్ను చూసుకుంటారు, ఈ ఆశ్రమం అంతా కూడా నేనే నడుపుతాను అన్నంత ధీమాతో చెప్తుంది. తల్లిదండ్రుల పరిచయాన్ని కూడా తక్కువగా చూపించదు. వాళ్ళు కూడా చాలా పెద్దవాళ్ళు, ఏదో కారణం వల్ల నన్ను వదిలిపెట్టి వెళ్ళి ఉంటారు అని చెప్పేసి చాలా ఔచిత్యవంతంగా తన్ని తాను పరిచయం చేసుకుంటుంది. ఒక రకమైన సంస్కారము, అణకువ ఇవన్నీ లేకపోతే శకుంతల ఎప్పుడూ కూడా తనను తను అలా పరిచయం చేసుకోలేదు. ఆయన కణ్వ మహర్షి వలన వచ్చిన గౌరవం, కణ్వ మహర్షికి ఇవ్వవలసిన గౌరవం కూడా శకుంతల తన మాటల్లో చూపిస్తుంది. ఆవిడ మాటల వలన దుష్యంతుడికి ఏమిటి అర్థమవుతుందంటే, ఆమె ఒక రాజ కుటుంబానికి చెందిన స్త్రీ, తను రాజు కాబట్టి యుక్త వయసులో ఉన్న శకుంతలని తను గాంధర్వ వివాహం చేసుకోవచ్చు అనే ఆలోచన అతనికి వెంటనే వచ్చింది. వెంటనే అతను ఆ విషయాన్ని ఆమెకి చెప్తాడు. ఇలా నిన్ను గాంధర్వ వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను అని. తర్వాత చూద్దాం గాంధర్వ వివాహం ఎలా జరిగిందో. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.